విశాలమైన వీధులు, జీవంతో నిండిన బజార్లు, అదే ద్వారక మహానగరం. కాని ద్వారక మహిమ కేవలం దాని నిర్మాణాల్లో లేదు. ఆ నగరాన్ని మహానగరంగా మార్చింది దాని రాజు. ఆ రాజు ఎవరో తెలుసా? ఆయనే కృష్ణ, మన కృష్ణుడు, ద్వారక రాజు. కృష్ణుడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు. ఆయనలో జ్ఞానముంది, ధైర్యముంది, కరుణ ఉంది. ముఖంలో ఉండే ఆ మాయమైన చిరునవ్వు ఎవరినైనా వెంటనే ఆకర్షించేది. నీలిమేఘంలా మెరిసే ఆయన రూపం, తలపై నెమలి ఈకతో అలంకరించిన కిరీటం, ఆయన కళ్లలో ఉన్న ప్రశాంతత చూసినవారికి మనసులో శాంతిని కలిగించేది. కృష్ణుడు మాట్లాడితే ప్రజలకు ధైర్యం కలిగేది. కృష్ణుడు నవ్వితే నగరమంతా ఆనందంతో నిండిపోయేది. ఆయన వేణువు ఊదితే ప్రకృతి కూడా ఆ సంగీతాన్ని వినడానికి ఒక్క క్షణం ఆగిపోయినట్టు అనిపించేది. అలాంటి రాజు ఉండటం వల్లే ద్వారక నగరం కేవలం ఒక రాజధాని కాదు, భూమిపై ఒక స్వర్గంలా మారింది. కాని ఒక ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. కృష్ణుడు ఎందుకు ద్వారకను నిర్మించాడు? ఏ పరిస్థితి ఆయనను ఆ మహానగరాన్ని నిర్మించటానికి ప్రేరేపించింది? ఆ అద్భుతమైన కథను మన తదుపరి భాగంలో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే ఈ వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి పురాణ కథలు ఇంకా చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి భాగంలో ద్వారక పుట్టుక వెనుక ఉన్న అసలు కథను తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం.